తిరుపతి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుబ్బారాయుడు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2020 నుంచి జరుపుకుంటున్నాం. ఈ ఇంతకుముందు బిఫోర్ హర్ ఘర్ తిరంగా మనం నేషనల్ ఫ్లాగ్ అనేది అఫీషియల్ బిల్డింగ్స్ పైనే మనం పాస్ చేసేవాళ్ళం. తర్వాత ప్రతి ఇంటికి నేషనల్ ఫ్లాగ్ చేయాలి, ఒక పర్సనల్గా మనం ఫీల్ అవ్వాలి, ఒక కమిట్మెంట్ తీసుకెళ్ళాలి, మనం ప్రతి ఒక్కరు ఒక ప్రైడ్ అనే భావన రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటి పైన కూడా మనము మన ఇండియన్ ఫ్లాగ్ని ఎగరవేయాలనే ఉద్దేశంతోనే ఈ హర్ ఘర్ తిరంగా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మనకి ర్యాలీస్, కాంపిటీషన్స్, మ్యారథాన్స్ ఇవన్నీ జరిపి ఇంతమంది యూనైట్ అయ్యి ఒక యూనిటీ అనే భావం తీసుకురావడానికి మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు కూడా జరపడం జరుగుతుంది. కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేని సంపద మన దేశంలో ఉంది, అది యువత. మీరందరూ కూడా దేశభక్తిని నింపుకొని అందరికంటే ముందు మనకు దేశం నిన్న దేశభక్తి మనకి మెండుగా ఉండాలని మీరందరూ కేవలం ఇందాక చదవడం చెప్పినట్టుగా కేవలం ఆగస్టు 15, జనవరి 26 రోజే కాకుండా ప్రతిరోజు ఐఎమ్ ఇండియన్ అనే భావన ఉండాలి, గౌరవించాలి మన భారత జాతీయతను. అదేవిధంగా మీరందరూ ఒక గోల్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక మంచి నడవడికను ఏర్పాటు చేసుకోవాలి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని మన స్వాతంత్ర్య సమరయోధులు మరియు అమరవీరుల స్ఫూర్తిని గౌరవిస్తానని, అలాగే భారతదేశ అభివృద్ధి మరియు పురోగతికి నన్ను ప్రమాణం చేస్తున్నాను. ప్రఖ్యాత యూనివర్సిటీ వాళ్ళకి అందరికీ కూడా ఆనందదాయకం. అలాగే మీరు లేకుండా ఈ ప్రోగ్రాం లేదు. మీరందరూ ఇక్కడికి వచ్చాయని నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇదంతా బాగానే ఉంటుంది. అలాగే దేశభక్తిని చేయడమే ముఖ్య ఉద్దేశం. మీ సెల్ఫీలు అప్లోడ్ చేయాలి. ఇది అల్టిమేట్గా చూడండి.